కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలే ధ్వంసం అయిపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేసి మద్యాన్ని 5 స్టార్ హోటల్ వరకే పరిమితం చేస్తానన్నాం. కట్ చేస్తే మద్య నిషేధం హామీ గాలికి వదిలేసి 2018లో 6,220 కోట్లు మాత్రమే ఉన్న మద్యం ఆదాయాన్ని నేడు 28,000 కోట్లకు చేర్చు. 15 రూపాయలకు తయారు చేసిన మద్యం 220 రూపాయలకి అమ్మించడం మొదలు పెట్టావు. రేట్లు ఎక్కువగా ఉండడంతో కల్తీ సారా, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడి ఈ రోజు విశాఖ, గుంటూరు లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేవలేని స్థితిలో చాలా మంది పేద ప్రజలు అల్లాడుతున్న వైనం నిజం కాదా? నువ్వు అమ్ముతున్న చీప్ లిక్కర్ చెన్నై ల్యాబ్స్ లో క్వాలిటీ పరీక్షలకు పంపిస్తే అందులో విష రసాయనాలు ఉన్నాయని, అవి ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని వారు తేల్చి చెప్పినా ఈ బినామీ కంపెనీలతో అదే చీప్ లిక్కర్ అమ్మిస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆన్లైన్ లావాదేవీలు లేకుండా చేయడం ద్వారా లక్షల కోట్ల బ్లాక్ మనీ నువ్వు వెనకేస్తున్న మాట వాస్తవం కాదా? వేరే రాష్ట్రాల నుండి బ్రాండెడ్ మద్యాన్ని అక్రమంగా దిగుమతి చేసి అధిక ధరలకు అమ్ముతూ నీ పార్టీ నేతలు దోచుకుంటున్న వైనం నీకు కనపడలేదా? మద్యంపై వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 50,000 కోట్లకు పైగా అప్పు తెచ్చు. రేపు ఎవరొచ్చి తీరుస్తారు? ఇక్కడ నువ్వు చేసింది మద్య నిషేధం కాదు, మద్య విషాదం.